మీరేంటండి ఇంకా ఇలానే ఉన్నారు? టైం అవుతుంది, రెడీ అవ్వండి. ఎక్కడికి? ఎక్కడికేంటండి? ఇవాళ ఎలక్షన్స్ కదా, ఓటు వేయటానికి వెళ్ళాలి కదా. ఓట్లేదు గీట్లేదు పో. రాక రాక సెలవు వస్తే ఓటు గీయటాను. అదేంటండి, ఓటు వినియోగించుకోకపోతే ఎలా? మనం ఓటు అయిపోతే దేశానికి వచ్చే నష్టమే లేదే కానీ వెళ్ళి వంట చేయి, ఆకలేస్తుంది. రే మామా, ఉమ్? నువ్వేంట్రా ఎక్కడ ఉన్నావు? ఎలక్షన్ కదరా, ఓటేయడానికి వచ్చాను. ఏంటి, అమెరికా నుండి ఓటేయడానికి ఇక్కడికి వచ్చావా? అది అంత ఖర్చు పెట్టుకొని ఉమ్, ఉమ్. అవసరమేరా? అవసరమేరా. ఆ పిల్లల్ని చూడరా, వాళ్ళే రేపటి రోజున మన దేశాన్ని తీర్చిదిద్దుతారు. వాళ్ళ కోసం నేను ఆ మాత్రం రాకపోతే ఎలా? మ్మ్. నా యొక్క ఓటు దేశ భవిష్యత్తుని మారుస్తుందంటే నేను ఎక్కడి నుంచైనా వస్తాను. ఇంకా ఎక్కడ ఉన్నావే, వెళ్ళు. ఏంటన్న అలా అంటారు? మీరు వేసే ఓటు మా భవిష్యత్తును నిర్ణయిస్తుంది నాన్న. మీరొక్కరు ఈ దేశాన్ని మార్చలేకపోవచ్చు, కానీ మీరు వేసే ఈ ఒక్క ఓటు దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది నాన్న. మా గురించి ఆలోచించి ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి ఓటు వేస్తున్నారు, కానీ మీరు ఇక్కడే ఉండి కూడా ఓటు వేయడం లేదు. ఎందుకు నాన్న? ఓటు వేయడం మీ హక్కు నాన్న, దాన్ని మనందరం వినియోగించుకోవాలి. సరే అమ్మా, 2 నిమిషాలు రెడీ వస్తాను. ప్రతి ఓటు విలువైనది. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. ఓటు హక్కుని వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత. అందరూ మే 13న ఓటు వేసి మీ బాధ్యతను నెరవేర్చండి. మానవజాతి సంక్షేమం కోసం వార్తలు అనే బృహత్తర క్యాప్షన్తో ప్రారంభమైన 20 టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్, కామెంట్, షేర్ చేసి ప్రోత్సహించండి.